చెప్పా కదా. అంటే చరిత్ర సృష్టించాలన్నా చరిత్ర తిరిగి రాయాలన్నా అది కేవలం ఒక చంద్రబాబు నాయుడు గారితోనే సాధ్యమని చెప్పా కదా. ఆయన నాయకత్వంలో మేము అందరం పనిచేస్తున్నాం. ఆయన అహర్నిశలు మమ్మల్ని పుష్ చేస్తారు. కొన్ని విషయాలు అయితే మాకు ఆయన చెప్పిన 10 నిమిషాలు ఫోన్ చేసి ఆ పని చెప్పాను ఏమైంది అని అడుగుతారు. అంటే ఈ పుషెస్ పొలిటికల్ ఇష్యూస్ అవ్వచ్చు, ఇన్వెస్ట్మెంట్ రిలేటెడ్ ఇష్యూస్ అవ్వచ్చు. ఆ పుష్ ఉంది కనుక, ఆ డైరెక్షన్ ఉంది కనుక, ప్లస్ నేను వెళ్ళి ఒక కంపెనీ కొంచెం ఎక్కువ కమిట్ అయినా ఆయన ఫీల్ అవ్వరు. మంచి కంపెనీ తీసుకురా ఏం పర్వాలేదని ఆయన ప్రోత్సహిస్తారు. సో అది ఆ ఫ్లెక్సిబిలిటీ మాకు ఉంది కనుక మేము అందరం పని చేయగలుగుతున్నాం. ఇప్పుడు ఎనర్జీలో కూడా ఎన్ని రిఫార్మ్స్ జరుగుతున్నాయి. వీఆర్ ఏబుల్ టు మూవ్ వెరీ ఫాస్ట్. కారణం ఏంటంటే ఆ ఫ్లెక్సిబిలిటీ మాకు ఇస్తారు. ఆ ఫ్లెక్సిబిలిటీ ఉంది కనుక ఇలాంటి పెట్టుబడులు పరిశ్రమలు మేము తీసుకురాగలుగుతున్నాం. చంద్రబాబు గారి నాయకత్వంలో ఒక ఐటీ మంత్రిగా నేను కష్టపడి తీసుకొస్తున్నా. దాంట్లో ఎలాంటి డౌట్ నాకు లేదు. ఎవరండి? ఓహో నో సో ఐల్ టెల్ యూ. సో ఇంప్లిమెంటింగ్ దే ఆర్ ది ఇంప్లిమెంటేషన్ పార్ట్నర్స్ ఇన్ ఇండియా. సో కొన్ని ఇంప్లిమెంటేషన్ పార్ట్నర్స్ వాళ్ళు కూడా ఎంచుకుంటారు. ఇప్పుడు సీ ల్యాండింగ్ కేబుల్ స్టేషన్ ఉందనుకోండి, గూగుల్ కెనాట్ బిల్డ్ ఇట్. దే లుక్ ఎట్ పార్ట్నర్స్ హూ కెన్ బిల్డ్. సో దీస్ ఆర్ ద పార్ట్నర్స్ హూ విల్ హెల్ప్ దెమ్ బిల్డ్ దట్ ఎకోసిస్టమ్. లాస్ట్ I'm sorry? 5 years. 5 years this project will be completed. We are working very hard towards it. We are working very hard towards it. You know, we have made a promise to people of Andhra Pradesh that we will not increase power prices. In the past, because of the inefficiencies that the earlier government did, prices had to go up. Now we're working very systematically to reduce energy prices. So, and we're working on a... We already did True Down, na? True Up was Jagan's legacy. True Down is our legacy, right? So charges are coming down. 13 paise is historical. I mean, we are saving close to, if I'm right, I think about 8,000 crores to our citizens. I mean, it's huge. So we are going to do, I know we have to do more, no second thoughts about it, but we'll do it in a very systematic way. See, it's not as easy as, I'll reduce. It's not as easy as it. It requires a lot of work. It requires a lot of innovative thought process, like how I explain what we are doing. My Guttipat Ravi Garu is working exceptionally hard, and there's a lot of energy going behind all these decisions. Okay? Last. ప్రతి వారం ఉంటుంది అనౌన్స్మెంట్స్. అవును, అది ప్రజలే నిర్ణయిస్తారు కదా. ఇప్పుడు లండన్లో ఉన్నారు కదా, బెంగళూరులో కూడా లేరు ఆయన, లండన్కి వెళ్ళినట్టున్నారు. లండన్కి వెళ్ళారు ఆయన, అంటే తిరిగి రావాలి కదా. ఇష్యూ అది కాదు. పాయింట్ ఏంటంటే ఇక్కడ వ్యక్తుల గురించి కాదు, ఇది ఆంధ్ర రాష్ట్రం గురించి, భారతదేశం గురించి. నేను ఒక వ్యక్తి గురించి మాట్లాడడానికి రాలా, ఒక వ్యక్తిని కించపరిచే విధంగా మాట్లాడడానికి నేను రాలా. అది వాళ్ళ సంస్కారం, అది వాళ్ళ సంస్కృతి, మాది కాదు. మేము చేయమట్లా. మాకు చాలా క్లారిటీ ఉంది. మేము ఇక్కడ ఆంధ్ర రాష్ట్రం, దాంట్లో భారతదేశంలో ఉన్నాం. భారతదేశం గర్వపడే విధంగా మేము పనిచేయాలి. ఇప్పుడు యూనిలాటరల్ డెసిషన్ మేకింగ్ ఎక్కడ చేయట్లేదు. ఇప్పుడు గతంలో వాళ్ళు రిటర్న్ చేశారు, పీపీఆర్ రద్దు చేశారు. అప్పుడు దానివల్ల ఎవరు నష్టపోయింది? ఆంధ్ర రాష్ట్రం నష్టపోయింది. సుమారుగా ఇప్పుడు 8,000-9,000 కోట్ల లైబిలిటీ మన నెత్తిమైన ఉంది. అది ఒక్క డెసిషన్ వల్ల. ఇప్పుడు రద్దు చేస్తాం అనేది చాలా ఈజీ, జస్ట్ ఒక స్టేట్మెంట్ చేసేయచ్చు, జియో ఇష్యూ చేయొచ్చు. దానివల్ల రామిఫికేషన్స్ ఏంటి? 1, 9,000 crore లైబిలిటీ. 2, ఎవరైతే ఆ ప్రాజెక్ట్స్లో ఇన్వెస్ట్ చేశారు, లైక్ జపాన్ నుంచి సాఫ్ట్ బ్యాంక్, సింగపూరియన్ సావరెన్ ఫండ్స్, వాళ్ళందరూ ఇన్వెస్ట్ చేస్తారు. వాళ్ళందరూ ఇప్పుడు ఏమన్నారు? ఆంధ్రప్రదేశ్ రిస్క్ కేటగిరీ, అంటే ఆంధ్రప్రదేశ్లో పెట్టుబడులు పెట్టకూడదు. వాళ్ళకి ఇన్వెస్ట్ చేసిన కంపెనీస్ అందరికీ ఏం చెప్తారు? డోంట్ గో టు ఆంధ్ర అంటారు. సో ఒక్క నిర్ణయం వల్ల జరిగే ప్రమాదం అది. అందుకే ఏ ఒక్క నిర్ణయం తీసుకున్నా చాలా సిస్టమేటిక్గా మేము ఆలోచించి తీసుకుంటాం. లాస్ట్ క్వశ్చన్.
ఇప్పుడు ఎన్టీఆర్ వైద్య సేవ అద్భుతమైన స్కీమ్ అంటారు. వాట్ ఈస్ దట్ స్కీమ్? ఎవరైనా నిరుపేద కుటుంబాలకి ఆరోగ్యం ఇబ్బంది ఉందంటే ఒక ప్రైవేట్ హాస్పిటల్కి వెళ్తే ప్రభుత్వ ఇన్సూరెన్స్ ద్వారా రీయింబర్స్ చేసే స్కీమ్. అది అద్భుతం అంటారు. మనం ఏమంటున్నాం, ఇప్పుడున్న మెడికల్ కాలేజెస్ అన్నీ కట్టాలంటే ఆర్థికంగా చాలా ఇబ్బందులు వస్తాయి. ఆ క్వాలిటీ కూడా మనం మెయింటైన్ చేయలేకపోవచ్చు. జనరల్గా ఇబ్బంది ఉంటుంది ఏ ప్రభుత్వ వ్యవస్థలో అయినా. అందుకే ఇది పీపీపీ, ప్రైవేట్ పబ్లిక్ పార్ట్నర్షిప్. అంటే ఆంధ్ర రాష్ట్రం ఆ ప్రాజెక్ట్ నుంచి బయటికి రావట్లేదు, కానీ పార్ట్నర్ తీసుకొచ్చి ఆ పార్ట్నర్ ద్వారా ఈ ప్రాజెక్ట్ పూర్తి చేసి గతంలో వాళ్ళు 42% సీట్లే నిరుపేద కుటుంబాలకి ఉచితంగా ఇస్తామన్నారు. మేము 50% సీట్లు నిరుపేద కుటుంబాలకి ఉచితంగా మెడికల్ సీట్లు ఇవ్వాలని మేము చెప్పాం. ఇట్ ఈస్ దేర్ ఇన్ ద మినిట్స్ ఆఫ్ ద క్యాబినెట్ మీటింగ్. నేను రేజ్ చేసిన ఇష్యూ ఇది. సో నాణ్యత పెంచాలి, నిరుపేద కుటుంబాలకి నుంచి వస్తున్న పిల్లలకి మెరుగైన అవకాశాలు కల్పించాలి లక్ష్యంతో మేము పనిచేస్తున్నాం. ఇట్ ఈస్ కాల్డ్ పీపీపీ. ఇట్ ఈస్ నాట్ బీయింగ్ సోల్డ్. మళ్ళీ మీరు మా టెండర్ డాక్యుమెంట్ కూడా చూడండి. ఇట్ ఈస్ కాల్డ్ ప్రైవేట్ పబ్లిక్ పార్ట్నర్షిప్. ప్రభుత్వం ఎక్కడ ఆస్తుల్ని అమ్మట్లేదు, ఆస్తులు ప్రైవేట్ కంపెనీలకి అప్పగించట్లేదు. వాళ్ళు కూడా వచ్చి పెట్టుబడులు పెడుతున్నారు. కలిసికట్టుగా ఈ వ్యవస్థని మెరుగుపరుస్తున్నాం. అది మా ఎజెండా. సో వాళ్ళే ఒక సైడ్ ఏమో ఎన్టీఆర్ వైద్య సేవ అద్భుతమైన స్కీమ్ అంటారు, వాళ్ళే అంటారు. ఇంకో సైడ్ ఏమో పీపీపీ కరెక్ట్ కాదంటారు. వాళ్ళకి క్లారిటీ లేదు బాస్ సబ్జెక్ట్ పైన. పాపం వాళ్ళు నిజంగానే జాలి వస్తుంది వాళ్ళు చూస్తే. వాళ్ళ పార్టీకి చెందిన ఒక కార్యకర్త అంటాడు డేటా సెంటర్ మంచి ఇన్వెస్ట్మెంట్ కాదు, దీనివల్ల ఇది వస్తుంది అది వస్తుంది అని వాళ్ళు అంటారు. ఇంకొకడు అంటాడు మా నాయకుడే అప్పుడెప్పుడో కలిసినాడు, వాళ్ళే పెట్టుబడి పెడుతున్నారు, వాళ్ళే ట్వీట్ పెడతారు. అంటే వాళ్ళకే క్లారిటీ లేదు. ఏ సబ్జెక్ట్ మీద మీరు చూసినా వాళ్ళ కార్యకర్తకు కానివ్వండి వాళ్ళ నాయకులకే క్లారిటీ లేదు. సో సేమ్ థింగ్ విత్ మెడికల్ కాలేజెస్, సేమ్ పెట్టుబడుల పైన అదే వైఖరి వాళ్ళది. సో అందుకే వైకాపా అన్న పార్టీ ఆంధ్ర రాష్ట్ర ఆరోగ్యానికి హానికరం బాస్. ఫిజికల్ డిసిప్లిన్లో కానివ్వండి, యువత భవిష్యత్తు పైన కానివ్వండి, వెరీ డేంజరస్. అది ఆల్రెడీ 5 సంవత్సరాలు బాగా నష్టపోయాం. మనం ముందరికి వెళ్దాం, పాజిటివ్గా బిల్డ్ చేద్దాం. వాళ్ళు కూడా చెప్తున్నా, నేను ఓపెన్ ఆఫర్, మీకు కూడా తెలిసిన పరిశ్రమలు ఏమైనా ఉంటే చెప్పండి. ఎవరైనా మీ కాంటాక్ట్స్, అందరికీ కాంటాక్ట్స్ ఉంటాయి, అన్నీ నాకు తెలిసిన నేను అన్ను, వాళ్ళు కూడా ఉండొచ్చు కాంటాక్ట్. ఓకే మంచి కంపెనీలు ఉంటే చెప్పండి, నాకు నా ఎక్స్లో డిఎం పెట్టండి, విల్ రీచ్ అవుట్ టు దట్ కంపెనీ. క్రెడిట్ మీరు తీసుకోండి, ఐ హ్యావ్ నో ప్రాబ్లం బాస్. మేము రెఫరెన్స్ ఇచ్చామన్న క్రెడిట్ మీరు తీసుకోండి, దాన్ని ఎగ్జిక్యూట్ చేసామన్న క్రెడిట్ మేము తీసుకుంటాం, నో ప్రాబ్లం. దీనివల్ల ఎవరు గెలుస్తారు? ఆంధ్ర రాష్ట్రం గెలుస్తుంది. ఆంధ్ర రాష్ట్రం నిరుద్యోగ యువకులు గెలుస్తారు. సో కలిసికట్టుగా పనిచేద్దాం. అంతేగాని ప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొడతాం, కులాల మధ్యన చిచ్చు పెడతాం, వాళ్ళే అందరితో మాట్లాడి ఏదో స్కామ్ జరుగుతుందని వాళ్ళే చిత్రీకరించి ఆంధ్ర రాష్ట్రాన్ని తప్పుదారి పట్టిస్తే మటుకు గౌరవ ముఖ్యమంత్రి గారు ఎవరిని వదిలిపెట్టారు. థ్యాంక్ యూ అమ్మా. జై హింద్.